నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా వేలుగోడు పట్టణంలోని తెలుగు గంగా రిజర్వాయర్లో పైప్ లైన్ పనులను పరిశీలించేందుకు వెళ్లిన నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరిని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అనుమతి లేనిది పైప్ లైన్ పనులు పరిశీలించడానికి వీలు లేదంటూ రిజర్వాయర్ దగ్గర సిబ్బంది హుకుం జారీ చేశారు. రిజర్వాయర్ను పరిశీలించడానికి ఎంపీ ఎమ్మెల్యేల అనుమతి దేనికంటూ బైరెడ్డి శబరి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. కనీసము ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయింది అని అన్నారు. మొన్న ఎవరో పాపము అధికారంలో ఉన్న నేత ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వస్తే ఆడ ఏమన్నాడు, అమృత్ స్కీము ఏదైతే తెలుగుదేశం హయాంలో వచ్చిందో అది మొదలు పెట్టాము, పైప్ లైన్ లేసాము. అప్పటికప్పుడు ప్రభుత్వం మారడంతో వీళ్ళు ఏమి చెయ్యలేక చాతగాక ఇప్పుడు రీసెంట్ గా పనులు మొదలు పెట్టి ఆయన ఏమన్నాడు, అమృత్ స్కీమ్ లో మాకు పైప్ లైన్ వేసాము, వెలుగోడు నుండి నంద్యాలకు పైప్ లైన్ వేసాము, అంతా పూర్తయింది, నంద్యాలను సస్యశ్యామలం చేసినాము, 30 సంవత్సరాలకు తగ్గట్టు నీళ్లు కూడా ఇచ్చినాము అని అన్నాడు. అని అంటే ఏంది తట్టుకో చూద్దాము, ఈడ పాపం నంద్యాల ప్రజలు అంతా తాగడానికి కూడా నీళ్లు లేవు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వస్తే నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి ఆడ కనీసం మహిళలు బిందెలు పట్టుకొని ఉన్నారు. మహిళలు వాళ్ళు కనిపించలేదా? మాకు కనిపించరే, తట్టుకో చూద్దాం ఇక్కడ ఏంది సమస్య, ఎందుకు నీళ్లు వస్తలేవు, పాపం ఇది పైప్ లైన్ అంతా అయిపోయింది అని అనుకొని వచ్చినాం. వీడికి వస్తే ఎమ్మెల్యే పర్మిషన్ లేకపోతే ఇక్కడ ఇంజనీర్ పర్మిషన్ తీసుకొని చూడాలంట ఈ వర్క్ ని. ఇంకా ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తే ఆయన ఎవడో నేత పాపము చాలా పెద్ద ఎత్తున చప్పట్లు కూడా కొట్టించి మాట్లాడినాడు. లాస్ట్ అక్టోబర్ 2023లో ఎప్పుడో ఆయన వర్క్ స్టార్ట్ చేసినాము అని శంకుస్థాపన చేసినాడు. మళ్ళా సాక్షిలోనే వచ్చింది అది కూడా వీడియో. మళ్ళా ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళా సాక్షిదే, ఇది వేరే పేపర్ కాదు. మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నారు పాపం ఆడ. అంతా పూజలు చేసి పసుపు కుంకుమలు వేసి మళ్ళా నిర్మాణ పనులు ప్రారంభించినారంట. ఏమన్నా మన ఎంపీ గారు పసుపు కుంకుమతో ఆయన కల్తీ ఇత్తనాలు కూడా కొంచెం చల్లినట్టున్నాడు ఆడ. ప్రారంభించినారంట, అంటే ఫిబ్రవరి నెలలో ప్రారంభించినారు. ఇప్పుడు మొన్న 29వ తేదీ వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే పూర్తయినాయి, నీళ్లు కూడా వచ్చేసినాయి. చూస్తే తీరా ఇక్కడ చూస్తే కనీసం ఇక్కడ మోటార్లు లేవు, మోటార్లు ఇంకా బిగించలే, పంపింగ్ సిస్టమ్ కూడా లేదు, మోటార్లు లేవు, పంపింగ్ సిస్టమ్ లేదు. ఎట్లా పారుతాయి నీళ్లు? ఏమన్నా వాళ్ళ లేఅవుట్ లో కూర్చొని ఒక స్ట్రాతో నీళ్లు తాగినట్టు అంత సులభం అనుకుంటున్నారా వీళ్ళు? నీళ్లు ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, లేదంటే మన ఎంపీ గారు ఢిల్లీలో కూర్చోనో లేకపోతే ఆయన సీడ్ ఫ్యాక్టరీలో కూర్చొని స్ట్రాలో నీళ్లు తాగడం అనుకుంటున్నారా ఇక్కడ నీళ్లు పంపించడం అంటే? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చి ఆడ మన కుప్పానికి ఇస్తానన్నాడు. ఏదో పెద్ద పలకలాగా తెచ్చి బటన్ ఏదో నొక్కా, మరుసటి రోజే గేట్లు కూడా ఎత్తుకొని పోయిరి. అంతే, ఇది కూడా అయిపోయిందని చూపించి ప్రజలను మోసం చేస్తూ అయిపోయిందంట. ఎక్కడ అయిపోయిందని అసలు నీళ్లు పారుతుంటే మనకు సౌండ్ అనే వినిపిస్తుంది కదా, ఏమీ లేదు. ఆడ చూస్తే నంద్యాలలో ఏమో ఫిల్టరేషన్ బెడ్ అని పెట్టి ఆడ కేసీ కెనాల్ నీళ్లు ఫిల్టర్ అవుతున్నాయి. కనీసము ఓవర్ హెడ్ ట్యాంకు లేదు అక్కడ, ఆ నీళ్లు ఫిల్టర్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నుంచి నీళ్లు వస్తాయి కదా ఫిల్టర్ కావడానికి. మనం అడిగితే ఇది వచ్చేసి అర్బన్ లోకల్ నుంచి ఉంటుంది ఫండ్స్ ఏవైతే ఉన్నాయో. లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు 50% ఇస్తారు, అట్లాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి 50% ఫండ్స్ ఇస్తారు. మరి ఇక్కడ పైప్ లైన్స్ కొంతమంది ఇంజనీర్లే చెప్పిన విషయం ఏంటంటే మామూలుగా ఎలక్ట్రోస్టీల్ పైప్స్ వాడతారు, లేదంటే టాటా పైప్స్ వాడతారు. అట్లాంటి హై గ్రేడ్ పైప్ లైన్స్ వాడితేనే మనకు అప్రూవల్ వస్తుంది. ఇంకా ఇది అప్రూవల్ పోలే, నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు వీళ్ళు అప్రూవల్ తీసుకొనే వదులుతారు.
కానీ ఇక్కడ వేసిన ఒక మీటర్ సైజ్ శాంపుల్ తెచ్చుకొని చూడమనండి. ఏదో మామూలు ఎక్కడ పోతున్నాయి ఖర్చులు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనవసరంగా ఇప్పుడు నంద్యాలలో 1 టౌన్ ఏరియా గానీ లేకపోతే రైల్వే స్టేషన్ ఏరియా గానీ నీళ్లు లేక చుక్క నీళ్లు లేక అమ్మ 4 రోజులకు ఒకసారి వస్తున్నాయమ్మా నీళ్లు అని అంటున్నారు. ఇవన్నీ కనిపించడం లేదా? ఆడ నేతలకు మహా నాయకులకు కనిపించడం లేదా? లోకల్ ఇప్పుడు ఇలా వీళ్ళు వెలుగోడు సంబంధించిన వాళ్ళు, వెలుగోడు ఇక్కడ కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. మరి 3 రోజులకు ఒకసారి మరి నీళ్లు ఎక్కడ వస్తున్నాయో? ఏమన్నా వాళ్ళు లేఅవుట్లకు ఏమన్నా పైప్ లైన్లు వేసుకున్నారో, వాళ్ళ సీడ్ ఫ్యాక్టరీలకు పైప్ లైన్లు వేసుకున్నారో డైరెక్ట్ గా మరి నాకైతే తెలియదు. కానీ వాళ్ళకు మాత్రం నీళ్లు వస్తున్నట్టున్నాయి. మరి నీటి సమస్య తీరుస్తానని చెప్పి ఎందుకు ఈ రోజు తీర్చలేకపోతున్నారు? ఎందుకు అనవసరంగా మభ్య పెడుతున్నారు? అంటే చిక్కోళ్ళు అనుకుంటున్నారా జనాలు? లేదంటే మాలాంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించారు అనుకుంటున్నారా? అనవసరంగా జనాలను మోసం చేసి మీరు రాజకీయం చేయాలి అని అనుకోదు. ఇంకొక విషయం, ఒక మహిళగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. ప్రతిరోజు గుంపు తయారైంది ఇక్కడ. 7 కాన్స్టిట్యుయెన్సీ లీడర్లు, తర్వాత ఎంపీ. రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టాలా ఆమె పైన అని చెప్పి. ఈరోజు ఒకటే నేను చెప్తున్నా, పోటీ నాకు మీ మధ్యలో పోటీ, అంతేగాని మా ఫ్యామిలీ, మా అమ్మ గురించి లేకపోతే మా చెల్లి గురించో మా నాన్న గురించో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ జోలికి నేను రాలేదు, మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి నేను మాట్లాడుతున్నా. ధైర్యం ఉంటే ఇష్యూస్ గురించి మాట్లాడండి, అంతేగాని ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే మీకు లేదు. మీరు ఎవడో అన్నాడు, పెద్ద నాయకుడు ఎవడో అన్నాడంట, మేము అవుట్డేటెడ్ రాజకీయ నాయకులము, అవుట్డేటెడ్ వీళ్ళు అన్నారంట. మరి అవుట్డేటెడ్ అంటే ఏందో నాకు అర్థం కావడంలే. న్యాయం కోసం పోరాడితే అవుట్డేటెడ్, ఈరోజు హక్కుల కోసం పోరాడితే అవుట్డేటెడ్, ఏదన్నా సమస్యలు ఉంటే అవుట్డేటెడ్, ప్రజాసేవ చేస్తే అవుట్డేటెడ్. మరి వీళ్ళంతా అప్డేటెడ్ మనుషులేమో. అప్డేటెడ్ అంటే కబ్జాలు చేయడము, పేర్లు మార్చడం, కబ్జాలు చేసి పేదవాడి పైన ఉన్న ఏదైతే ఆస్తుందో పేర్లు మార్చడము, ఇది అప్డేటెడా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు లేకపోతే టెంపుల్ కి సంబంధించిన దేవాలయ ల్యాండ్లు కబ్జాలు చేసుకోవడం అప్డేటెడా? లేకపోతే ఏమి చేయకుండా, ప్రజాసేవ చేయకుండా, ఏ మాట ఏ సమస్య వినకుండా ఊరికే దాచుకోవడం తప్ప ఇదా అప్డేటెడ్ నాయకులు చేసేది? ఆయన అంటాడు ఆస్తులు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాము, నీది నాది ఆస్తి ఎక్స్చేంజ్. నాకు ముచ్మర్లో ఇల్లుంది, ధైర్యం ఉంటే ముచ్మర్ ఇల్లు తీసుకొని కూర్చోను. నీకు ధైర్యం ఉంటే ముచ్మర్ ఇంట్లో కూర్చో, రాసిస్తా ఈరోజే. ఇప్పుడు నీ ఆస్తులు నా దగ్గర పెట్టు. మరి కనీసము పేదవాడికి మీరు కబ్జా చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక బుక్ ఉంది, అంత సర్వే నంబర్లతో పాటు ఉంది నా దగ్గర. కనీసం ఆ పేదవాడికి ఆ కబ్జా చేసిన భూములైనా నేను రిటర్న్ ఇస్తా వాళ్ళకు, కనీసం ఆ పుణ్యమన్నా కట్టుకుంటా. కాబట్టి ఇక్కడ పోటీ పడేది నేను, లేకపోతే ఎంపీ క్యాండిడేటో, లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్. దయచేసి ఫ్యామిలీని లాగద్దు ఈ విషయంలో. ధన్యవాదాలు.